ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండము 21వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆదికాండంలో దేవాది దేవుడు 12వ అధ్యాయంలో అబ్రాముని పిలుచుకున్న దేవుడు నిజంగా తనని ఎంతగానో దీవిస్తాను, ఆశీర్వదిస్తానని, అలాగే ఆకాశంలో నక్షత్రాల వలె ఇసుక రేణుల వలె తనని చేస్తానని దేవాది దేవుడు వాగ్దానం చేశాడు. ఆ సమయం నిజంగా 21వ అధ్యాయంలో మరి సఫలం చేసినట్లుగా దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా తెలియజేస్తూ ఉన్నది ఈ అధ్యాయం. అయితే 21వ అధ్యాయంలో యెహోవా తను చెప్పిన ప్రకారము సారాను దర్శించును. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. అప్పుడు అబ్రాహాము తనకి పుట్టినవాడు తనకు సారా కనినవాడినైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రాహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8వ దినములైన వాడై ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేయించెను. అబ్రాహాం కుమారుడైన ఇస్సాకు అతని పుట్టినప్పుడు అతడు 100 సంవత్సరాలు కలిగిన వాడు. అబ్రాహాంకే 100 సంవత్సరాల ముసలికాల సమయంలో ఇస్సాకు అనేవాడు పుట్టడం జరిగింది. ఈరోజు మనం గమనించవలసింది ఏంటంటే, మన దేవుడు, నువ్వు నేను నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఒకసారి మన జీవితంలో వాగ్దానం చేసినట్లయితే అది మన జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజున నెరవేర్చే దేవుడిగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. అబ్రాహాం జీవితంలో నిజంగా నాకు తెలిసి 75 సంవత్సరాల సమయంలోనే అబ్రాహాముతో వాగ్దానం చేశాడు. నిన్ను ఇసుక రేణువుల వలె, ఆకాశంలో నక్షత్రాల వలె నీకు పుట్టబోయే వారిని చేయబోతా ఉన్నానని, నిన్ను ఆత్మీయులకి తండ్రిగా నిన్ను చేయబోతా ఉన్నానని వాగ్దానం చేసింది దేవుడు. నిజంగా 21వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఎంత చక్కగా మరి వీళ్ళు విశ్వాసానికి లేకపోతే అంతు చిక్కన రీతిలో మరి మనం గమనించినట్లయితే సారా అయితే అనుకుంది, ఇంకా నేను ముసలిదాన్ని అయిపోయాను, నాకు పీరియడ్స్ కూడా రావు, ఇంకా మా ఆయన అబ్రాహాం కూడా ముసలివాడు అయిపోయాడు, ఇక ఎలా ఇంపాసిబుల్, అసాధ్యము అనుకున్న సమయంలో దేవాది దేవుడు తన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అవ్వడం అనేది ఇది మామూలు విషయం కాదు. ఎలాంటి లేని ఉన్నట్లుగా జరిగించేది ఎవరంటే ఆ దేవాది దేవుడు మాత్రమే. మనం గమనించాలా, మనం అనుకున్నప్పుడు జరగాలని రూల్ లేదు. దేవుడు తన నిర్ణయ కాలము, యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఎప్పుడు పంపించాడట? దేవాది దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికే పంపించడం జరిగింది. అట్టి రీతిగా మనం సమస్యలు పుట్టగానే సమాధానం రావాలని కాదు, కానీ మనం అపజయంలో ఉన్నాము, నిరాశలో ఉన్నాము, మన ఇంటికి పనికిరాని స్థితిలో ఉన్నాము, దీవెన లేని వారిగా ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వెంటనే, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిన వెంటనే సమాధానం రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది దేవుని చిత్తం అయితే, నువ్వు ప్రార్థించింది దేవునికి అనుకూలమైతే ఖచ్చితంగా అది ఏదో ఒక రోజున నెరవేరుతుంది. నిజంగా దేవుడు నీ కొరకు ఒక వాగ్దానం ఇస్తే, దేవుడు మన కొరకు ఒక వాగ్దానాన్ని ఇస్తే అది ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేరుతుంది. అది సంవత్సరం అవ్వచ్చు, అది 5 సంవత్సరాలు అవ్వచ్చు, అది 10 సంవత్సరాలు అవ్వచ్చు, అది 50 సంవత్సరాలు అవ్వచ్చు, 100 సంవత్సరాలని అవ్వచ్చు. కానీ దేవుడు నిజంగా వాగ్దానం చేస్తే, నిజంగా దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఏదో ఒక రోజున, ఏదో ఒక టైంలో ఖచ్చితంగా అది జరుగుతుంది. ఏదైనా చేయగలడు, కథ మొత్తం ఆయన మార్చగలడు, తన నామానికి మహిమ తెచ్చుకోగలడు, ప్రజలందరికీ దీవెనగా మన జీవితాలని మార్చగలడు. ఈరోజు మనం గమనించాలి, అబ్రాహాము 100 సంవత్సరాలు అయినప్పుడు నిజంగా అసలు ఆశలు లేవు.
అసలు అసాధ్యం అనుకున్నారు వాళ్ళు. అలాంటి సమయంలోనే దేవాది దేవుడు కార్యం చేయడం ఆరంభించాడు. మన జీవితంలో దేవుని కార్యాలు ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఏదో ఒక రోజున ఖచ్చితంగా 200% జరుగుతాయి. నువ్వు ప్రార్థించే విషయమైనా, నువ్వు ప్రయత్నించే విషయమైనా, నువ్వేది చేయాలనుకున్నా అది ఒకవేళ దేవునికి అనుకూలమైతే, అది దేవుని చిత్తమైతే, నువ్వు చేయాలనుకున్నది, నువ్వు ఆరంభించినది దేవునికి ఇష్టమైతే ఖచ్చితంగా ఏదో ఒక రోజున నువ్వు ఫలభరితంగా మారిపోతావు అన్నావు. నువ్వు నమ్ము. ఈరోజు కష్టంగా ఉందా? నువ్వు చేసే ప్రయత్నము కష్టంగా ఉందా? అనేక మంది దూషిస్తూ ఉన్నారు, అనేక మంది వేలం చేస్తూ ఉన్నారా? నువ్వు చేసిన వెంటనే ఆరంభంలోనే చాలా కష్టంగా ఉందా? అది దేవునికి ఇష్టమైతే, అది దేవుని చిత్తమైతే అది ఖచ్చితంగా కార్యం సంపూర్ణమవుతుంది ఏదో ఒక రోజున. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యం చేయడానికి, కార్యాన్ని సంపూర్ణం చేయడానికి దేవాది దేవుడు మన కొరకు, మన పక్షం ఆయన తోడుగా ఉన్నాడు. సమస్యలో నుండి మనల్ని విడుదల చేసేవాడు ఆయన. అపజయం నుండి విజయం దయచేసేవాడు ఆయన. మన కన్నిటిని నాట్యంగా మార్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం నమ్మాలి. అప్పుడు ఖచ్చితంగా మనల్ని దేవునికి మహిమగా, ప్రజలకు దీవెనగా మార్చబోతూ ఉన్నాడు. నిజంగా మన కన్నిటిని నాట్యంగా మార్చగల దేవుడు ఆయన. ఎందుకంటే మారాన్ని మధురంగా మార్చిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు, దాహం అంటే బండని నీళ్ళు ఇచ్చిన దేవుడు, ఆకలి అంటే ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు, ఇశ్రాయేలుకి తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా ఈరోజు మనకు తోడుగా ఉన్నాడని నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజున దేవుని కార్యాలు మనం చూస్తాము. కాదు నువ్వు చూస్తా. ప్రతి ఒక్కరూ దేవుని కార్యాలు చూడవలసి ఉన్నది. ఎందుకంటే దేవాది దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి ఆయన తప్పిపోయిన దేవుడు కాదు. ఆయన నరమాతురుడు కాదు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన జీవాధిపతి. ఆయన వాగ్దానం చేస్తే ఆయన ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చే దేవుడిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని పని మనం చేస్తే ఖచ్చితంగా మన పని ఆయన చేయడానికి ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని పక్షాన మనం నిలబడితే ఖచ్చితంగా మన పక్షం ఆయన నిలబడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే దావీదు దేవుని కొరకు నిలబడినప్పుడు నిజంగా దావీదు పక్షమున దేవుడు నిలబడ్డాడు. ఈరోజు మనము దేవుని పని చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఆయన మన పని చేయడానికి ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు, ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. అది మనం గమనించి ముందుకు వెళ్ళాలి. మరి 1 సామ్యూయేలు 1:5 అన్నా జీవితం గురించి మనం ధ్యానం చేసుకున్నట్లయితే నిజంగా పెళ్ళైన వెంటనే పిల్లలు లేరు అన్నప్పుడు, అనేక మంది అవమానపరిచినప్పుడు, అనేక మంది వేలం చేసినప్పుడు, పక్కింటి వారు, ఎదురింటి వారు, ఇంట్లో వాళ్ళే నిజంగా ప్రతికూలంగా లేకపోతే బాధ పెట్టే విధంగా, విమర్శించే విధంగా, అవమానపరిచి బాధ పెట్టే వారుగా ఉన్నప్పుడు నిజంగా ఆమెకి ఎవరు దిక్కయ్యారట? దేవుని సన్నిధి దిక్కయింది. దేవుడే దిక్కని దేవుని సన్నిధిలో తాడపేడ ఏదో ఒకటి తేల్చుకుందామనే ఆలోచనతో, విశ్వాసంతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసింది. ఈరోజు ప్రభువా నీ చిత్తమైతే నాకు గర్భఫలాన్ని దయచేయండి, ఒక మగబిడ్డ నాకు దయచేయండి అయ్యా. నిన్ను నమ్ముకున్నందుకు నా మీద ఉన్న అవమానము, నా మీద ఉన్న ఆ బ్యాడ్ నేము, నా మీద ఉన్న ఆయా ప్రభు అనేక మంది మాటలు, సూటిపోటు మాటలు పోవాలయ్యా అని ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవాది దేవుడే ఈమెలో దేవుని చిత్తం జరగాలనే తలంచి నిజంగా సమూయేలు అనే మగబిడ్డని అన్న జీవితంలో దేవుడు దయచేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితంలో కూడా ఉద్యోగం విషయంలో, ఉద్యోగం రాలేదని కృంగిపోతూ ఉన్నావా? వివాహం ఇంకా అవ్వలేదని అందరికీ అయిపోతూ ఉంది. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి, వివాహం అయిపోయి, అందరికీ పిల్లలు కంటూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు, సంసార జీవితాలు చక్కగా ఉన్నాయని వాళ్ళు చూసి నువ్వు ఈర్ష్యపడక్కర్లేదు, వాళ్ళు చూసి నువ్వు బాధపడనక్కర్లా. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా సరైన మ్యాచ్ని, సరైన సమయంలో, దేవునికి అనుకూలమైన సమయంలో, దేవుడు నిర్ణయించిన కాలంలో, ఇన్ టైంలో ఖచ్చితంగా నీకు సరైన వివాహం మ్యాచ్ రాబోతూ ఉంది. నువ్వు కంగారు పడిన అవసరంలే,
నువ్వు భయపడిన అవసరంలే. ఎవరో ఏదో అన్నారనో వాళ్ళందరికీ ముందుగా అయిపోతుందనో లేకపోతే ఏదో అనుకొని నువ్వు భయపడిన అవసరము లేదు. వివాహం విషయంలో కూడా, ఉద్యోగం విషయంలో కూడా నువ్వు తొందరపడిన అవసరం లేదు. అయితే వివాహం అయిన గర్భఫలం రాలేదని నువ్వు కృంగిపోవద్దు. ఎందుకంటే గర్భఫలం అనేది దేవుడిచ్చిన బహుమానం. అయితే నీ జీవితంలో ఆలస్యమవుతా ఉందంటే నువ్వు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలా, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలా. దేవుడు నాకు నిర్ణయించే కాలంలో ఖచ్చితంగా నెరవేరుతుందని నువ్వు సంపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవాది దేవుడు సంపూర్ణమైన బహుమానము మన జీవితాల్లో ఇవ్వబోతూ ఉన్నాడు. మన భవిష్యత్తు గురించి భయం పడుతుందా? మన భవిష్యత్తు ఏమైపోతుందని తొందరపడుతున్నావా? అయితే దేవాది దేవుడు అంటా ఉన్నాడు, నీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంచు. దేవుడు ఖచ్చితంగా కార్యం చేయబోతూ ఉన్నాడు. జ్ఞానం విషయంలోనూ, నీకు న్యాయం జరిగే విషయంలోనూ ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో న్యాయం చేసే దేవుడిగా కనబడుతూ ఉన్నాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. నిజంగా మత్తయి సువార్తలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, రొట్టెని అడిగితే రాతినిచ్చిన, చేపను అడిగితే పావునెత్తిన, ఒకవేళ చెడ్డ తండ్రి అయినా సరే అలాగడిగితే అలాగెవడు కదా. మరి అంతకు మించిన మంచి తండ్రి పరలోకంలో ఉన్న తండ్రి, అలాంటి సర్వశక్తి గల దేవుడు, జీవాధిపతి, ఆయన మనకి ఏది అడిగితే అది ఇవ్వడా? మన జీవితాల్లో ఆయన ఖచ్చితంగా ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మన బలం బట్టో, మన జ్ఞానం బట్టో, లేకపోతే ఏదో ఆలోచనతో, ఈ లోక జ్ఞానంతో మనం పొందుకొని దేవుడిని ఆశ్రయించేవారు ఎవరు లేరు. దేవుడిని చిత్తం అనుకునేవారు ఎవరు లేరు. అందుకే చాలా ప్రమాదాలు, అడ్డంగా బుక్ అయిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. తన సొంత బలాన్ని ఆధారం చేసుకొని, సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఎంతోమంది తప్పిపోయి నశించిపోయారు, ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ దేవుని చిత్తం కనుక్కొని దేవునికి ఇష్టంగా జీవించేవారు కొద్ది మందిగానే ఉన్నారు. వాళ్ళు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, అబ్రాహాంకి సారాకి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆనాడున్న దేవుడే ఈరోజు కూడా మనతో ఉన్నాడు. అబ్రాహాంకు వాగ్దానం చేసిన దేవుడు నిర్ణయ కాలంలో నిజంగా సంపూర్ణం చేసి గర్భఫలాన్ని ఇచ్చినట్లుగా మన జీవితాల్లో కూడా తన నిర్ణయ కాలంలో సరైన సమయంలో మనకి సూటబుల్ పర్సన్ ఇవ్వబోతూ ఉన్నాడు. సరైన ఉద్యోగాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. సరైన పర్సన్ని మనకు పరిచయం చేయబోతూ ఉన్నాడు. మన భవిష్యత్తుని ఆయన చక్కదిద్దుబోతూ ఉన్నాడు. మనకి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన మంచి జ్ఞానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. మన జీవితంలో ఆయన న్యాయం చేయాలనుకుంటూ ఉన్నాడు. మన జీవితంలో మారాన్ని మధురంగా మార్చాలనుకుంటూ ఉన్నాడు. మన జీవితాలని కన్నీళ్ళని నాట్యంగా మార్చాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనందరం సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనల్ని సంపూర్ణమైన సంతోషం, నేను శాశ్వతమైన సంతోషంతో నన్ను నింపాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని, బలాన్ని ఆధారం చేసుకొని మన సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళినప్పుడు ఎన్నో ప్రమాదాలకు గురయ్యి ఏదో అనుకొని ఏదో ఒకటి అయ్యి మనం ప్రమాదాన్ని కోరి తెచ్చుకుంటూ ఉన్నాం. పతనం వైపు మనం పరుగులు తీస్తూ ఉన్నామని మనం గమనించాలి. సారా కూడా దేవుని వాగ్దానం తెలుసు, దేవుని వాగ్దానం ఉంది, దేవుని చిత్తం అంటే ఏమిటో తెలుసు. కానీ తొందరపడి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్నో ఆలోచనలు చేశారు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేసి ఎన్నో ప్రమాదాల్లో చిక్కుకున్నారని మన అందరికీ తెలుసు. అందుకే ఈరోజు అలా జరిగింది కాబట్టి, చరిత్రలో అలా అయ్యింది కాబట్టి దేవుని వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో మనం పట్టుకొని వేలబడాలి, దేవుని చిత్తం అడగాలి, దేవుని చిత్తంలో మనం ముందుకు వెళ్ళాలనేది అబ్రాహాం సారా జీవితాల ద్వారా మనం గమనించాలి. దేవుడు ఖచ్చితంగా అబ్రాహాంతో చెప్పిన నిర్ణయ కాలంలోనే సారా గర్భవతి అవడం అనేది, కుమారుని కనడం అనేది అది దేవుని చిత్తము. మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు ఆలస్యాలు అవుతా ఉన్నాయా? అయ్యో ఏమిటి అని ఇంకా నువ్వు టెన్షన్ పడుతూ ఉన్నావా, తొందరపడుతూ ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు మనతో సూటిగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నమ్మిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా మన జీవితంలోనే ఆయన చిత్తమైతే, ఆయనకి ఇష్టమైతే నిజంగా మనకు వాగ్దానం చేసిన దేవుడు, మనతో మాట్లాడిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. 200% మన జీవితంలో
ఈ 2025, 26లో గొప్ప కార్యాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. మనం చూడబోతూ ఉన్నాం. ఆయన చిత్తం ఏమిటో, ఆయన ఇష్టం ఏమిటో, ఆయనకు అనుకూలమైనది ఏదో అదే మన జీవితాల్లోనే ఆయన చేయబోతూ ఉన్నాడు. అయితే మనం ఓర్పు సహనం కలిగి దేవుని చిత్తం కోసం ఎదురు చూడాలా. అయ్యో ఏజ్ అయిపోతూ ఉందే, అయ్యో టైం అయిపోతూ ఉందే, అయ్యో వాళ్ళందరూ పొందుకున్నారే, అయ్యో నాకు ఇంకా ఆలస్యం అవుతుందే, ఎందుకు ఈ జీవితం అనుకోకూడదు. అందుకే సంపూర్ణమైన విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలా, దేవుని సన్నిధిలో ఉండి కనిపెట్టాలా. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి తప్పిపోయిన దేవుడు కాదని విశ్వాసం ఉంచాలా. ఖచ్చితంగా మనకి మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. దేవుని పని మనం చేస్తే మన పని ఖచ్చితంగా ఆయన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని పక్షం మనం నిలబడితే మన పక్షంన ఆయన నిలబడడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. అది మనం గమనించి ముందుకు వెళ్దాం. దేవుని చిత్తం చేయడానికి మనం ఎంతకైనా ఇష్టపడాలి, ఎంతైనా ఓర్పు సహనం కలిగి ఉండాలనేదే మన ఆలోచన. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకం పాపమని తెలిసి కూడా, ఈ లోకము ఉన్న ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకులని తెలిసి కూడా దేవుడు నిజంగా యేసుక్రీస్తు వారు మన అందరి కోసము ఆయన ప్రయత్నం చేశాడు. మనల్ని అందరినీ పాపుల్ని పరిశుద్ధంగా మార్చాలని, పాపుల్ని పరలోక రాజ్యంలో చేర్చాలని ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆయనకి వ్యతిరేకంగా ఆయన చేసిన ఉపకారములని మనం లక్ష్య చేయక, ఆయన చేసిన త్యాగాన్ని, బలియాగాన్ని లక్ష్య పెట్టగా మనం గొర్రెల మేకలు నరిపిస్తూ ఏదేదో భక్తి చేస్తూ ఉన్నాం. అది నిజమైన భక్తి కాదనేది మనం చేసిన పాపాలకి, మనం చేసిన తప్పిదాలకి మనం అనేక మార్లు అర్పించడం కంటే ఒకే మారు బలి, నిజంగా బలియాగమైన యేసయ్యను బట్టి ఎంతగానో మనము దేవుని కృప మన ఏడలో ఎంతో విస్తారంగా ఉందని గమనించి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అబ్రాహాముతో సారాతో చేసిన వాగ్దానం చేసిన దేవుడు మనకు కూడా తోడు అన్నాడని మనం మర్చిపోకూడదు. కాలం సంపూర్ణమైనప్పుడు, లేకపోతే దేవుడు నిర్ణయించిన కాలంలో ఖచ్చితంగా మన జీవితంలో కార్యం జరగబోతూ ఉందని మనం గ్రహించాలా. అప్పుడే నిజంగా దేవుని కార్యాలు చూస్తాం. దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయని బెంగపడొద్దు, భయపడొద్దు, చింతవద్దు. ఆయన దేవుని కార్యాలు మన జీవితంలో జరిగించడానికి ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన వైపు మనం తిరగాలని, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు.